గాయ్స్, ఎవరైనా ఏమీ తినకుండా తాగకుండా 80 సంవత్సరాలు బతుకుతాడా? కానీ ఒక వ్యక్తి తన చిన్నప్పటి నుంచి ఏ రకమైన ఫుడ్ అండ్ వాటర్ తీసుకోకుండా 80 సంవత్సరాలు బతికాడు. ఇది వినగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఫేక్ న్యూస్ అండ్ దీన్ని నమ్మొద్దు అనుకుంటారు. కానీ మీకు తెలుసా, నిజం తెలుసుకోవడానికి ఇతని మీద 3 రకాలైన పరిశోధనలు కూడా జరిపారు. అయితే ఈ పరిశోధనలు జరిపే సమయంలో ఇతన్ని ఒక రూమ్లో బంధించి ఇతనికి ఏ రకమైన ఫుడ్ అండ్ వాటర్ ఇవ్వకుండా కొన్ని రోజుల వరకు ఉంచారు. అయితే అక్కడ శాస్త్రవేత్తలు గమనించిన ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి ఆ ఉన్నన్ని రోజులు యూరిన్కి కానీ బాత్రూమ్ వాష్రూమ్ లాంటి వేటికి కానీ పోకుండా ధ్యానం చేస్తూ ఉన్నాడు. That we are all watching a miracle in the science or biology, so to say, because it's already 108 hours since Mataji's admission into this hospital, and he has not eaten anything, he has not drank a little drop of any kind of liquid, but more importantly, he has not passed a drop of urine or stool. అయితే 80 సంవత్సరాలు ఫుడ్ లేకుండా బతికిన వ్యక్తి ఎవరు అండ్ తన మీద చేసిన ఆ 3 రకాల పరిశోధనలు ఏంటి అండ్ ఆ పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు తెలుసుకున్న నిజాలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వీడియో చివరలో అతని మీద చేసిన ఆ 3 పరిశోధనల గురించి చెప్తాను. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, 80 సంవత్సరాలు ఫుడ్ అండ్ వాటర్ లేకుండా బతికిన ఆ వ్యక్తి పేరు ప్రహ్లాద్ జని. ఇతను ఒక సాధు. అయితే అతను 1940 నుంచి ఫుడ్ తీసుకోవడం ఆపేశాడు. అతను చాలాసార్లు మీడియా ముందు అండ్ కొన్ని పబ్లిక్ సమావేశాల్లో కూడా కనిపించాడు. ప్రహ్లాద్ జని 13 ఆగస్ట్ 1929లో చరదా విలేజ్లో గుజరాత్లో జన్మించాడు. ప్రహ్లాద్ జని చెప్పిన దాని ప్రకారం అతను 7 సంవత్సరాల వయసులో తన ఇంటిని వదిలి అడవుల్లోకి బతకడానికి వెళ్ళిపోయాడు. అతను 1970 నుంచి గుజరాత్లోని వర్షపు అడవుల్లోని ఒక గుహలో అంబాజీ అనే గుడికి దగ్గరలో నివసించేవాడు. అతను రోజు పొద్దున 4 గంటలకే నిద్రలేచి మోస్ట్ ఆఫ్ ద టైం మెడిటేషన్ చేసేవాడు. అయితే ప్రహ్లాద్ జనికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు కలలో అంబా అనే ఒక హిందూ దేవత కనిపించడం వల్ల అంబా అనే దేవతను పూజించడం మొదలుపెట్టాడు. తాను అప్పటి నుంచి ఎరుపు రంగు చీర కట్టుకొని ఆభరణాలు ధరించి జుట్టుకు పువ్వులను పెట్టుకొని పెద్దగా భుజం వరకు జుట్టుని పెంచుకొని అంబా అనే దేవతకి ఫీమేల్ భక్తురాలిగా ఉండి పూజించేవాడు. అందరూ జనాలు జనీని మాతాజీ అని అండ్ చున్రీవాలా మాతాజీ అని కూడా పిలిచేవారు. అయితే ప్రహ్లాద్ జని చెప్పిన దాని ప్రకారం అతను అడవుల్లో బతుకుతున్నప్పుడు తనకు దేవత అయిన అంబ ఒక సన్నటి రంధ్రం ద్వారా తన నోటిలో నీళ్లను పోసిందని, అప్పటి నుంచి తాను ఆహారం తీసుకోవడం అండ్ నీళ్ళని తాగడం ఆపేశాడని చెప్పాడు. అనేక మంది సైంటిస్టులు అండ్ డాక్టర్లు కూడా ఇతన్ని చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవారు. ఇది విన్నాక చాలా మంది అసలు నమ్మలేదు. తర్వాత దీని రహస్యం ఏంటో తెలుసుకుందామని కొందరు సైంటిస్టులు అనుకున్నారు. అయితే ప్రహ్లాద్ జని మీద 2 అబ్జర్వేషనల్ స్టడీస్ అండ్ ఒక బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీ చేశారు. 2 అబ్జర్వేషనల్ స్టడీస్లో ఒకటి 2003లో అండ్ ఇంకోటి 2010లో సుధీర్ షా అనే ఒక న్యూరాలజిస్ట్ సహాయంతో చేశారు. అండ్ థర్డ్ బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీని మాత్రం 2017లో చేశారు. అయితే ఈ టెస్ట్ తర్వాత డాక్టర్స్ అండ్ రీసెర్చర్స్ జని నిజంగానే ఫుడ్ అండ్ వాటర్ లేకుండా ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు. అండ్ DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ రిజల్ట్స్ అనేవి కాన్ఫిడెన్షియల్ అని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టింది. అండ్ చాలామంది ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఫుడ్ అండ్ వాటర్ లేకుండా మెడిటేషన్తో కొన్ని డేస్ బతకొచ్చు, కానీ ఇలా అనేక సంవత్సరాలు బతకడం అనేది ఇంపాసిబుల్, బికాస్ బ్రెయిన్ ఫంక్షన్కి గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వేషనల్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. 2003లో స్టెర్లింగ్ హాస్పిటల్లో సుధీర్ షా అండ్ వేరే డాక్టర్స్ ప్రహ్లాద్ జనీని 10 రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. అతన్ని ఒక సీల్డ్ అండ్ క్లోజ్డ్ రూమ్లో ఉంచారు. డాక్టర్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే, ఈ 10 రోజులు జని యూరిన్కి కానీ బాత్రూమ్కి కానీ వెళ్ళలేదు. కానీ అతను బ్లాడర్లో మాత్రం యూరిన్ అనేది ఫామ్ అయ్యింది. కానీ ఆ బ్లాడర్లో ఫామ్ అయిన యూరిన్ మాత్రం ఏమవుతుందో ఎవరికి తెలియలేదు. ఇంకా డాక్టర్స్ ఏం చెప్పారంటే, అతని బాడీ అండ్ అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి. కానీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తన నోటిలో ఒక రంధ్రం ఉందని చెప్పారు. అండ్ ఆ నోటిలో ఆ రంధ్రం అనేది ఎలా ఫామ్ అయిందో ఎవరికి తెలియదు.
ఈ టెస్ట్ మొత్తం అయ్యేసరికి ప్రహ్లాద్ జానీ కొంచెం వెయిట్ కూడా తగ్గాడు. మళ్ళీ సెకండ్ అబ్జర్వేషనల్ స్టడీ 22 ఏప్రిల్ 2010 నుంచి 6 మే 2010 వరకు డాక్టర్ సుధీర్ షా అండ్ 35 మంది రీసెర్చర్స్ టీమ్తో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఎలైడ్ సైన్సెస్ DIPAS సహాయంతో చేశారు. అయితే DIPAS ఏం చెప్పిందంటే అతను అలా ఫుడ్ అండ్ వాటర్ లేకుండా ఉండడానికి గల కారణం రహస్యం తెలిస్తే తర్వాత ఫ్యూచర్లో ఆర్మీ సోల్జర్స్కి అండ్ ఆస్ట్రోనాట్స్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సెకండ్ టెస్ట్ కూడా మళ్ళీ స్టెర్లింగ్ హాస్పిటల్లోనే చేశారు. డైలీ అతనికి క్లినికల్ ఎగ్జామినేషన్స్, బ్లడ్ టెస్ట్, స్కాన్స్ చేసేవారు. రోజు CCTV కెమెరాస్లో అతన్ని అబ్జర్వ్ చేసేవారు. అయితే ఈ 15 రోజులు కూడా జానీ ఫుడ్ అండ్ వాటర్ లేకుండా, యూరిన్ అండ్ బాత్రూమ్ వెళ్లకుండా బతికాడు. అండ్ అన్ని టెస్టులు కూడా నార్మల్గానే ఉండేవి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అతని బాడీలో ఆకలికి సంబంధించిన 2 హార్మోన్స్ అయిన లెప్టిన్ అండ్ గ్రెలిన్ని అబ్జర్వ్ చేసి DRDO రీసెర్చర్స్ ఏం చెప్పారంటే ప్రహ్లాద్ జానీ అతి కఠినమైన ఆకలికి తట్టుకునే విధంగా అండ్ వాటర్ లేకుండా బతికే విధంగా అతని బాడీని తయారు చేసుకున్నాడని చెప్పారు. అయితే ఫైనల్గా 3వ టెస్ట్ బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీ 2017లో చేశారు. ఈ బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీని DRDO టీమ్ అండ్ IIT మద్రాస్ టీమ్ కండక్ట్ చేశారు. వాళ్ళు జనీ బ్రెయిన్ ఇమేజెస్ తీసుకొని పీనియల్ అండ్ పిట్యూటరీ గ్రంథుల సైజ్ని మెజర్ చేశారు. తర్వాత వారికి తెలిసింది ఏంటంటే జనీ యొక్క పీనియల్ గ్రంథులు అండ్ పిట్యూటరీ గ్రంథుల సైజ్ అనేది సేమ్ 10 సంవత్సరాల పిల్లవానికి ఉండే సైజ్ అంతా ఉన్నాయని చెప్పారు. అయితే ఈ స్టడీని చాలా జర్నల్స్లో కూడా అప్పట్లో పబ్లిష్ చేశారు. ప్రహ్లాద్ జానీ 26 మే 2020లో అతని నేటివ్ ప్లేస్ అయిన చరడా విలేజ్లో మరణించాడు. అతన్ని గుజరాత్లోని అంబాజీ గుడి వద్ద తన ఆశ్రమంలో సమాధి చేశారు. అయితే ఈ రియల్ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో అలా లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.